హాయ్ గైస్ 1 వీక్లో 2.6 కేజీస్ తగ్గాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ వెయిట్ లాస్ అయ్యాను. బట్ ఓమాడ్ అనేది అందరికీ సెట్ అవ్వదు. మీకు ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్, ఒబెసిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి హెల్తీ అడల్ట్స్ అయితేనే ఓమాడ్ స్టార్ట్ చేయండి. అండ్ మీరు ఓమాడ్ అనేది ఎప్పుడు డైరెక్ట్గా స్టార్ట్ చేయకండి. ఒక 1 or 2 months ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసి ఆ తర్వాతే ఓమాడ్ స్టార్ట్ చేయండి. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్, బీపీ, హెవీ అసిడిటీ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అస్సలు ఓమాడ్ చేయకండి. బికాస్ దీంట్లో వెయిట్ లాస్ అనేది ఎంత ఫాస్ట్గా అవుతామో అంతే ఎక్కువ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు తినకండి. మీ వల్ల కుదిరితే ఎవ్రీ మీల్ ఇంట్లోనే చేసుకుని తినండి. అండ్ వాటర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. 1 డేకి ఇన్ ఎనీ ఫామ్, ప్లెయిన్ వాటర్ అయినా కానీ, బటర్ మిల్క్ అయినా కానీ, ఇన్ ఎనీ ఫామ్ అట్లీస్ట్ 3 liters ఆఫ్ వాటర్ తీసుకోండి. అండ్ ఈ 1 week నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. నాకైతే అస్సలు ఈజీగా లేదు. బికాజ్ ఓమాడ్ అనేది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆకలి ఎక్కువ ఉండేది అండ్ నిద్ర అయితే అస్సలు పట్టేది కాదు. బట్ నేను 1 చీట్ మీల్ కూడా చేయలేదు. ఇప్పటికీ 40 days కంప్లీట్ అయింది. ఇప్పటికి కూడా స్లీప్ ఇష్యూస్ అనేది నాకు తగ్గలేదు. 40-45 daysలో హార్మోనల్ ఇష్యూస్ చాలా వచ్చాయి. నాకు ఎవ్రీ మంత్ 28-29 days అలా కంప్లీట్ రెగ్యులర్ సైకిల్స్. బట్ ఓమాడ్ స్టార్ట్ చేశాక 22 days ఒకసారి, 32 days ఒకసారి ఇలా కొంచెం ఇర్రెగ్యులర్ సైకిల్ అయ్యాయి. అండ్ మీరు 1 dayలో ఓన్లీ 1 meal తింటారు కాబట్టి ఆ 1 meal చాలా న్యూట్రిషియస్గా ఉండాలి. ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ ఇంకా హెల్దీ ఫ్యాట్స్ అన్నీ ఒక్క మీల్లో ఇంక్లూడ్ అవ్వాలి. ఒకటే మీల్ తింటున్నాం అనేసి ఎక్కువ తినకూడదు. పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. నా మీల్ ప్లేట్ 100% పర్ఫెక్ట్గా లేదు. బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ మై బెస్ట్. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అండ్ ఫైబర్ అండ్ వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇంకా వాష్రూమ్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. నేను పర్సనల్గా ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ మీకు మిడిల్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, డ్రాబ్యాక్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ వచ్చినా దయచేసి కంటిన్యూ చేయకండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి స్విచ్ అవ్వండి. పోర్షన్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.